హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రాంతి ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు సౌండ్ బార్ ఎలా రిపేర్ చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఇది రీకనెక్ట్ అనే బ్రాండ్ సౌండ్ బార్ ఫ్రెండ్స్. ఇది 2.1 అంటే రెండు స్టీరియో స్పీకర్స్, ఒక సబ్ ఊపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ప్రాబ్లం ఏంటంటే ఆన్ అవుతుంది, అంతా ఓకే ఉంది ఫ్రెండ్స్, కానీ బ్లూటూత్ కనెక్టివిటీ అవ్వట్లేదు. ఇంపార్టెంట్ వీడియో ఫ్రెండ్స్, చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సౌండ్ బార్స్, ప్రతి సౌండ్ బార్స్లో ఇన్బిల్డ్గా బ్లూటూత్ మోడ్యూల్ అని ఉంటుంది. ఆ బ్లూటూత్ మోడ్యూల్ ప్రాబ్లం వచ్చినప్పుడు అందులో సర్క్యూట్ బోర్డు అంతా పనికిరాదు అని చెప్పి తీసేస్తుంటారు ఫ్రెండ్స్. అలా తీసేయకుండా ఎలా రిపేర్ చేసుకోవాలి, ఆ మోడ్యూల్ అంటే ఒరిజినల్ బోర్డు ఉంటుంది కదా, అది క్వాలిటీ బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ స్పీకర్లకు తగ్గట్టు కరెక్ట్గా ఇస్తారు, సౌండ్ క్వాలిటీ ఉంటుంది. ఇప్పుడు బయట సెటప్ చేసుకునేది ఎప్పుడైనా ఒరిజినాలిటీగా ఉండదు కదా. అయితే దీన్ని ఒరిజినాలిటీగా ఎలా రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది ఓపెన్ చేసి మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా ఫ్రెండ్స్. బోర్డు అయితే ఓపెన్ చేసా. ఇందులో రెండు బోర్డ్స్ వచ్చాయి, ఒకటి మదర్ బోర్డు ఆడియో కోసం. ఇందులో 2.1 ఆడియో అవుట్పుట్ ఉంటుంది ఫ్రెండ్స్. సబ్ ఊపర్, రెండు స్టీరియో రైట్ లెఫ్ట్ అవుట్పుట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది పవర్ సప్లై ఫ్రెండ్స్. దీనిలో టోటల్గా అంతా చెక్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో బ్లూటూత్ అంటే మనం బ్లూటూత్ కనెక్ట్ చేసినప్పుడు ఈ నేమ్ వస్తుంది కానీ బ్లూటూత్ కనెక్ట్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఒక్క ఫోన్తో కాదు, చాలా ఫోన్స్తో కూడా చెక్ చేయడం జరిగింది. ఇది ఇందులోనే ఫాల్ట్ ఉంది ఫ్రెండ్స్. అయితే ఈ మోడ్యూల్ అంతా టోటల్గా చెక్ చేయడం జరిగింది, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మోడ్యూల్ ఫెయిల్ అయినప్పుడు, అంటే ఈ సౌండ్ బార్స్లో బ్లూటూత్ మోడ్యూల్ ఇన్బిల్డ్గా ఇచ్చారు ఆడియోకి. ఇలా సౌండ్ బార్స్లో ఉన్నప్పుడు ఈ మోడ్యూల్ ఫెయిల్ అయితే ఈ బోర్డు అంతా తీసేస్తుంటారు ఫ్రెండ్స్. ఎందుకు తీసేస్తుంటారంటే ఈ బ్లూటూత్ మోడ్యూల్లో స్టాండ్ బై అంటే ఈ ఆడియోని ఆపరేటింగ్ అంటే మూటు, పవర్ ఆన్ చేయటం, అదంతా సిస్టమ్ ఇందులో ఉంటుంది. 3.3 వోల్టేజ్ వీటికి ఇచ్చినప్పుడే, అంటే ఈ మోడ్యూల్ ఆన్ అయ్యి ఇందులో నుంచి 3.3 వోల్టేజ్ ఈ ఐసీలోకి వెళ్ళినప్పుడు స్టాండ్ బై ఆన్ అవుతుంది, ఆడియో ఆన్ అవుతుంది. ఈ మోడ్యూల్ ఓపెన్ చేసినప్పుడు వేరే మోడ్యూల్ సెట్ చేసుకుంటానికి కూడా ఉండదని చెప్పి, ఎందుకంటే ఇది తీసేసినప్పుడు స్టాండ్ బై వోల్టేజ్ రాదు కాబట్టి తీసేసి ఇంకొక బోర్డు సెటప్ చేస్తుంటారు ఫ్రెండ్స్. అలా చేసినప్పుడు ఒరిజినాలిటీ అంటే దీంట్లో ఉన్న ఒరిజినాలిటీ ఉండదు కదా, ఒరిజినాలిటీ బ్రాండ్ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అయితే అలా జరగకుండా ఇప్పుడు ఈ మోడ్యూల్ ఎలా చేంజ్ చేసుకోవాలి అంటే ఈ మోడ్యూల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కస్టమర్ ఓన్లీ బ్లూటూత్ యూజ్ చేస్తారంట, ఆక్స్ కానీ యూఎస్బి కానీ యూజ్ చేయము అని చెప్పడం జరిగింది. అందుకోసం మనం అంటే మీరు యూఎస్బి, ఆక్స్, టిఎఫ్ అంటే ఎస్డి కార్డు యూజ్ చేసే వాళ్ళకి ఈ మోడ్యూల్ కావాలి. లేదు బ్లూటూత్ ఓన్లీ యూజ్ చేసుకుంటామంటే ఈ మోడ్యూల్ కనెక్ట్ చేసుకోవాలి. అయితే ఈ సౌండ్ బార్ కస్టమర్ బ్లూటూత్ మాత్రమే యూజ్ చేస్తాం, మేము ఏమీ అవసరం లేదు అని చెప్పారు. అందుకోసం మనం ఈ మోడ్యూల్ని సెటప్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బ్లూటూత్ మోడ్యూల్ ఫెయిల్ అయింది కాబట్టి ఈ మోడ్యూల్ ఓపెన్ చేసుకొని మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా ఫ్రెండ్స్. ఈ బ్లూటూత్ మోడ్యూల్ ఓపెన్ చేయటం జరిగింది. ఈ బ్లూటూత్ మోడ్యూల్ ఓపెన్ చేసి టోటల్గా చెక్ చేయటం కూడా జరిగింది. ఈ మెయిన్ ప్రోగ్రామ్ ఐసి ఫెయిల్ అయింది ఫ్రెండ్స్. చాలా విధాలుగా ట్రై చేసాం, అయినా లేదు. అందులో ఈ మార్కెట్లో దొరకవు ఫ్రెండ్స్ ఈ మోడ్యూల్స్. అయితే ఈ మోడ్యూల్స్ తీసేసి వేరే సెటప్ చేసుకుందాం. ఈ మోడ్యూల్ ఈ ప్లేస్లో ఉంటుంది, ఓపెన్ చేసుకున్నాము. అయితే ఈ మోడ్యూల్ ఓపెన్ చేసుకొని 3.3 వోల్టేజ్ మనం బయట నుంచి కనెక్ట్ చేసినా కూడా ఈ ఆడియో వర్క్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ కంట్రోలర్ ఐసీ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ అంటే ఈ ఐసీ ఏం చేస్తుందంటే బేస్ సపరేట్గా వాల్యూమ్ కంట్రోల్ చేస్తుంది, రైట్ లెఫ్ట్ ఛానల్స్ వాల్యూమ్ సపరేట్గా కంట్రోల్ చేస్తుంది, అండ్ బేస్ అండ్ ట్రబుల్ రెండు ఇది పెంచటం తగ్గించటం వాల్యూమ్ కంట్రోల్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది ఈ ఐసీ వల్ల కూడా ఇప్పుడు మనకు
ఆన్ అవ్వదు. ఈ ఐసీ ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకొని ఈ ఐసీ మళ్ళీ స్టార్ట్ చేసి టోటల్ డీటెయిల్స్ చెప్తాను ఫ్రెండ్స్. ఈ కంట్రోల్ ఐసీ కూడా ఓపెన్ చేయటం జరిగింది. ఇప్పుడు ఈ మోడ్యూల్ ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. మీకు క్లియర్గా కనిపించాలని ఈ బాక్స్ మీద సెట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 3.3 వోల్టేజ్ ఇచ్చినప్పుడు ఈ ఆడియో ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఎక్కడి నుంచి ఇవ్వాలంటే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. మూట్ అని ఉంది చూడండి ఫ్రెండ్స్, ప్లేస్లో మూట్ అని ఉంది. ఈ ప్లేస్లో వి బ్యాట్ అని ఉంది ఫ్రెండ్స్. ఈ వి బ్యాట్కి 3.3 వోల్టేజ్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ 3.3 వోల్టేజ్ ఈ మూట్కి డైరెక్ట్ చేసుకోవాలి. జంపర్ వేసి డైరెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు జంపర్ వేసి డైరెక్ట్ చేసుకుందాం. జంపర్ వేసి డైరెక్ట్ చేయటం జరిగింది ఫ్రెండ్స్. వి బ్యాట్ నుంచి మూట్కి అంటే ఇవి ఆన్ అవ్వటానికి 3.3 వోల్టేజ్ మనం ఇన్పుట్ చేయడం కోసం మనం జంపర్ వేసి డైరెక్ట్ చేయటం జరిగింది. ఇప్పుడు డైరెక్ట్ ఆడియో ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ బ్లూటూత్ మాడ్యూల్ కోసం మనం సప్లై కావాలి, 5 వోల్టేజ్ సప్లై కావాలి. అండ్ ఇన్పుట్స్ ఈ ఆడియోకి ఇన్పుట్ అవ్వడానికి ఈ బ్లూటూత్ అవుట్పుట్స్ ఈ బ్లూటూత్కి సిగ్నల్స్ ఇన్ అవ్వాలి. రైట్ లెఫ్ట్ ఇన్ అవ్వడం కోసం మనం ఇక్కడ ఆడియో కంట్రోలర్ ఐసీ అన్నా కదా ఫ్రెండ్స్, ఇందులోనే ఉంటుంది. ఆడియో ఇన్పుట్స్ ఇందులోనే ఉంటాయి. ఈ మోడ్యూల్ నుంచి ఇందులోకి ఇన్పుట్ అవుతుంది. ఈ ఐసీ వాల్యూమ్ కంట్రోల్ చేస్తుంది అండ్ బేస్ ట్రబుల్ ఇది కంట్రోల్ చేస్తుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మోడ్యూల్ కనెక్ట్ చేసుకుందాం. ఈ మోడ్యూల్కి ఈ ప్లేస్లో గ్రౌండ్ విసిసి అంటే 5 వోల్టేజ్ కనెక్ట్ చేయాలి. గ్రౌండ్కి విసిసి అంటే 5 వోల్టేజ్ ఫ్రెండ్స్. 5 లేదా 3 వోల్టేజ్ ఇచ్చిన ఈ మోడ్యూల్ రన్ అవుతుంది. నెక్స్ట్ రైట్ అవుట్ ఆడియో గ్రౌండ్ ఎల్ అవుట్ రైట్ లెఫ్ట్ ఛానల్స్ అవుట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఈ బోర్డుకి మనం ఈ ప్లేస్లో ఇన్ చేసుకోవాలి. అండ్ కంట్రోలర్ ఐసి నెంబర్స్ డేటా షీట్ మొబైల్లో టైప్ చేస్తే ఈ పిన్ అవుట్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ గ్రౌండ్ పిన్ ఇది ఫ్రెండ్స్. గ్రౌండ్ రైట్ లెఫ్ట్ సబూపర్ రైట్ సబూపర్ లెఫ్ట్ అంటే ఈ 2 ఛానల్లో రైట్ లెఫ్ట్ ఛానల్ సబూపర్కి సింగిల్గా ఆపరేటింగ్ అవుతుంది. ఇక్కడ సబూపర్ ఫ్రీక్వెన్సీ కోసం యూజ్ చేయటం జరిగింది. ఇప్పుడు మనం ఎలా కనెక్ట్ చేసుకోవాలో చూసుకుందాం. ఇక్కడ ఇన్పుట్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు కనెక్ట్ చేస్తా ఫ్రెండ్స్. ఈ మోడ్యూల్కి 5 వోల్టేజ్ కావాలి కాబట్టి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 5 వోల్టేజ్ రెగ్యులేటర్ యూజ్ చేయటం జరిగింది. ఇప్పుడు చెక్ చేస్తా ఫ్రెండ్స్ 5 వోల్టేజ్ వస్తుందా అని చూద్దాం. ఫ్రెండ్స్ 5 వోల్టేజ్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి కనిపిస్తుందా? 4.99 అంటే 5 వోల్టేజ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి 5 వోల్టేజ్ తీసుకుందాం. రెగ్యులేటర్ 5 వోల్టేజ్ రెగ్యులేటర్ యూజ్ చేశారు ఫ్రెండ్స్. బ్లూటూత్ మోడ్యూల్కి 5 వోల్టేజ్ కనెక్ట్ చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బ్లూటూత్ మోడ్యూల్ నుంచి ఇవి అవుట్పుట్స్ ఫ్రెండ్స్. ఆడియో గ్రౌండ్ లెఫ్ట్ రైట్ ఫ్రెండ్స్. ఇక్కడ చెప్పా కదా ఇన్పుట్స్ రైట్ లెఫ్ట్స్ అని, ఇక్కడ కనెక్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. క్లియర్గా కనెక్ట్ చేసుకోవటం జరిగింది. ఈ కంట్రోలర్ ఐసీకి
బ్లూటూత్ మోడ్యూల్ నుంచి ఇన్పుట్ అవుతుంది. ఈ కంట్రోలర్ ఐసీ నుంచి మళ్ళీ అవుట్పుట్ ఈ ఆడియోస్ ఐసీస్కి వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఈ కంట్రోలర్ ఐసీకి ఎలా ఇన్పుట్ తెలియాలి అని అంటే ఈ నెంబర్ మొబైల్లో సెర్చ్ చేసి డేటా షీట్ అని ఈ నెంబర్ టైప్ చేసి సెర్చ్ చేస్తే ఈ పిన్ అవుట్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ ఐసీకి రైట్ లెఫ్ట్ ఈ పిన్ అవుట్ ఉంటుంది. అది చూసుకొని ఇక్కడ మన బ్లూటూత్ మోడ్యూల్ నుంచి ఇన్పుట్ చేసుకోవాలి, ఆడియోకి ఇన్పుట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కలెక్షన్స్ అన్నీ క్లియర్గా ఇచ్చాం ఫ్రెండ్స్. ఇంకా టెస్టింగ్ టైము ఫ్రెండ్స్, టెస్ట్ చేద్దాం. ఇన్పుట్ చేయటం జరిగింది ఫ్రెండ్స్. Connected. ఫ్రెండ్స్ టోటల్ చెక్ చేసుకున్నాం. టోటల్గా మొత్తం ఫిట్టింగ్ చేసుకొని మళ్ళీ టెస్టింగ్ చేద్దాం ఫ్రెండ్స్. కంప్లీట్గా ఫిట్ చేయడం జరిగింది. ఇప్పుడు టెస్ట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ప్లగ్లో ఇన్ చేస్తున్నా. నిన్న చెక్ చేసాం కాబట్టి ఫోన్ కనెక్ట్ అయింది ఫ్రెండ్స్. సబూపర్ వైర్ ప్యాట్లెస్ ఫ్రెండ్స్ కనెక్ట్ చేసుకుందాం. సబూపర్ది ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను రిప్లై ఇస్తాను. మదర్ బోర్డ్ చేంజ్ చేస్తే దీని క్వాలిటీ అంటే రీకనెక్ట్ అని ఉంది కదా, లేకపోతే సోనీ కానీ ఏదైనా బ్రాండెడ్ కంపెనీ ఉంటాయి కదా దానికే ఉంటేనే క్వాలిటీ బాగుంటుంది ఫ్రెండ్స్. వేరే బయట నుంచి మదర్ బోర్డ్స్ చేంజ్ చేసి సెటప్ చేస్తే క్వాలిటీ పోతుంది ఫ్రెండ్స్. సోనీ అన్నదానికి
ఈ రీకనెక్ట్ అన్నదానికి ఇంకా వేరే వేరే జేబిఎల్ అలాంటి కంపెనీ హోమ్ థియేటర్స్ కానీ సౌండ్ బార్స్లో కానీ మోడ్యూల్ ప్రాబ్లం వస్తే మదర్ బోర్డ్ చేంజ్ చేయొద్దు. ఇలా మోడిఫికేషన్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్.